హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మనకి బేసిక్ క్లాసెస్లోని టైలరింగ్ బేసిక్ క్లాసెస్లోని ఇది ఫస్ట్ క్లాసెస్లోని మనం టూల్స్ గురించి తెలుసుకుందాం. మనం టైలరింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఏ స్టిచ్చింగ్ చేసినా సరే, కటింగ్ చేసినా సరే, మోడల్స్ చేసినా, ఏం చేసినా సరే మీకు అసలు ఏంటేంటి అవసరం ఉంటాయి, క్యాజువల్గా మనకి అవసరమైన వస్తువుల గురించి ప్రతిదీ కూడా మనం తెలుసుకుని మన నాలెడ్జ్లో ఉండాలి. ప్రస్తుతానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని తర్వాత ఉపయోగపడతాయి, కానీ ప్రతి వస్తువు గురించి మనకి తెలిసి ఉండాలి. అందుకని ఒక్కొక్కటి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంచీ టేప్ మనకి మెయిన్ అనమాట. ఫస్ట్ మనకి కొలతలు కొలాలన్నా, క్లాత్ కటింగ్ చేయాలన్నా, ఏదైనా సరే మార్కింగ్ అనేది రావాలి అంటే కనుక ఫస్ట్ మనకి ఇంచీ టేప్ ఉండాలి. ఇంచీ టేప్ని ఎలా తీసుకోవాలి ఏంటి అంటే కనుక ఇంచీ టేప్ కొనేటప్పుడు ఒక చిన్నది గమనించుకోండి. సన్నంగా ఉన్న ఇంచీ టేపు తీసుకోకండి. ఇలాగ వెడల్పుగా ఉండి పదే పదే మనం ఇది తీసుకోం కదా, ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. కొద్దిగా ఇలాగ వెడల్పుగా ఉండి స్మూత్గా ఉండాలి. రఫ్గా కాకుండా, రఫ్గా ఉన్నదైతే త్వరగా డ్యామేజ్ అయిపోద్ది. ఇలా స్మూత్గా ఉన్నది తీసుకోండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు మాత్రమే ఎక్కువ ఉంటుంది. ఇదైతే ఈ వెడల్పుగా ఉన్నది అయితే కనుక నాకు 25 రూపాయలకి అయితే నేను తీసుకున్నానండి. మరి ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండవచ్చు, మనకి తెలియదు. అది ఇది సన్నంగా అంటే కొద్దిగా వెడల్పుగా ఉండి నెంబర్స్ చూసారు కదా, ఇంచెస్ ఎక్కువ పెద్దగా ఉండేటట్టుగా, ఇటువైపు ఏమో ఇంచెస్ సెంటీమీటర్స్ రెండు ఉంటాయి. ఏ ఇంచీ టేప్ అయినా ఇలాగే ఉంటుంది. కాకపోతే సన్నంగా ఉన్నది ఏంటంటే ఈ స్టార్టింగ్ ఈ ఐరన్ ఉంటాయి కదా, ఇవి ఫినిషింగ్గా ఉండవు అనమాట. ఈ చివరిని కూడా ఇలా ఒక ఐరన్ పీస్ ఉంటుంది. ఇవి ఫినిషింగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే కొత్తగా బిగినర్స్కి అయితే కనుక కొలుచుకునేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. అదొకటి గమనించుకోండి. సన్నంగా ఉన్న దానికన్నా కొద్దిగా వెడల్పుగా ఉండి ఇలా స్మూత్గా ఉన్నది తీసుకోండి. దాని తర్వాత మనకి కావాల్సినవి కత్తెర విషయానికి వచ్చేటప్పటికి ఇది ఇలాగే ఈ మధ్యన అయితే కనుక జూపిటర్ కంపెనీవి వస్తున్నాయండి. అవి ఎక్కడైనా సరే మీకు దొరుకుతాయి. ఈ కత్తెర అయితే కనుక మీకు షార్ప్గాను ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, బరువుగా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ సన్నంగా కూడా ఉంటుంది. నార్మల్గా మీ దగ్గర ఐరన్ది ఇక్కడ ఎత్తడ ఉన్నది ఉంటుంది కదా, ఇక్కడ ఎత్తడుండి ఇక్కడ ఐరన్గా ఉన్నది ఉంటుంది కదా, అదైనా సరే పర్లేదు. ఒకవేళ మీ దగ్గర పాత కత్తెర ఉంటే పర్లేదు. ఒకవేళ కొత్త కత్తెర కొనుక్కోవాలని అనుకున్నప్పుడు ఇలా జూపిటర్ కంపెనీది తీసుకున్నారంటే కనుక ఇది బాగుంటుంది. ఇది నాది ఏ నెంబర్ తీసుకోవాలి అన్నది డౌట్ వస్తుంది. ఇదైతే 11వ నెంబర్ అండి. బిగినర్స్కి అయితే కనుక ఈ 11వ నెంబర్ అనేది పెద్దదైపోద్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 10వ నెంబర్ కానీ 9వ నెంబర్ కానీ తీసుకుంటే వారికి సరిపోద్ది. 10వ నెంబర్ తీసుకోండి, ఇంకా కొత్తగా నేర్చుకున్న తర్వాత కూడా మీకు చక్కగా యూజ్ అవుతుంది. 11 అయితే కనుక చేతికి కొద్దిగా పెద్దదైపోయినట్టుగా ఉంటుంది. ఇది కట్టర్ అండి, చిన్నది కట్టర్ అనమాట. మనం దారాలని కుట్టేటప్పుడు మిషన్ దగ్గర దారాన్ని ఇలా కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. ఇది కట్టర్ అంటే మాటికి ఇంత పెద్ద కత్తెరని చిన్న దారాలని కట్ చేయడానికి మాటికి యూజ్ చేశారంటే కనుక మీకు త్వరగా షార్ప్ కూడా పోద్ది. ఇంకొకటి మిషన్ మీద పెట్టేటప్పటికి మిషన్ మీద గీతలు వచ్చేస్తాయి. కొత్త మిషన్ అయితే కనుక సెంటర్లో మాటికి పెడుతుంటే గీతలు పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ కట్టర్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది. దారాన్ని ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ మీరు టైలరింగ్ నేర్చుకునేటప్పుడు పేపర్ కటింగ్ చేస్తారు కదా, అప్పుడు ఇలాంటి పెద్ద కత్తెరను వాడారంటే త్వరగా షార్ప్ పోయి మీకు ఇబ్బంది కలుగుతుంది, త్వరగా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఈ సైజు కానీ ఇంకా కొద్ది పెద్ద సైజు కానీ ఇలాంటి చిన్న కత్తెర పెట్టుకున్నారంటే కనుక మీరు పేపర్ కటింగ్ చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కత్తెరని యూజ్ చేస్తే కనుక మీకు బాగుంటుంది అనమాట. ఇలా ఏంటంటే ఇవి ఇంట్లోనే ఉంటాయండి చాలా వరకు. ఇవన్నీ కూడా తక్కువ రేట్లో ఉంటాయండి. ఈ సీజన్ మాత్రం ఒక 300, 350, 250 కూడా ఉండొచ్చు. అది ఏరియాని బట్టి కొద్దిగా కంపెనీని బట్టి ఉంటాయి. అలాగే మీకు తెలిసిందే కదా, ఇది ఒక 15 రూపాయలు, ఇది ఒక 20-30 రూపాయల్లోనే అన్నీ వచ్చేస్తాయి అనమాట. టైలరింగ్ టూల్స్కి ఎక్కువ ఖర్చు ఏమీ అయిపోదండి. సరేనండి, తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకి మార్కింగ్లు గట్ట పెట్టుకోవడానికి, గీతలు గీసుకోవడానికి యూజ్ అయ్యేవి స్కేళ్ళు. ఫస్ట్ ఉండాల్సిన స్కేలు ఇలాగా స్టీల్దైనా పర్లేదు, చెక్కదైనా సరే, పొడవుగా పెద్దది దొరికినా పర్లేదు, చిన్నది ఉన్నా పర్లేదు. ఇలాంటి దాంట్లోనే చిన్నది ఉంటుంది చెక్కది, ఇంకొకటి పొడవుగా కూడా ఉంటుందండి. అదే ఈ స్టీల్దన్నా సరే మీరు
వాడుకోవచ్చు. ఇది స్ట్రైట్గా లైన్లు గీసుకోవడానికి బ్లౌజులు గట్రా కటింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుంది. అదే ఇలాంటిది చెక్కది పెద్ద స్కేల్ స్ట్రైట్గా ఉన్న తీసుకున్నారంటే కనుక అది డ్రెస్సులు కటింగ్ చేసినప్పుడు అది మీకు యూజ్ అవుతుంది. దీన్ని ఇలా రౌండ్ తిరిగి ఉంది కదా, దీన్ని కర్వ్ స్కేల్ అంటారు. ఈ స్కేల్ మనకి ఆమ్ రౌండ్ కటింగ్ చేసినప్పుడు కానీ, లేదంటే మెడ రౌండ్ కటింగ్ చేసినప్పుడు కానీ, బోట్ నెక్కలు కట్ట మనం కటింగ్ చేసినప్పుడు ఎక్కడైతే కర్వ్ అంటే రౌండ్ తిప్పాల్సి వస్తుందో, షేప్ ఇవ్వాల్సి వస్తుందో అక్కడ మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. కొన్ని డిజైన్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ స్కేల్ వచ్చేసి హిప్ స్కేల్ అంటారండి. ఇది మామూలుగా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ అంత యూజ్ అవ్వదు. ఇది యూజ్ అయ్యేది ఎప్పుడు కూడా ప్యాంట్లు కటింగ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. అది కూడా నేరో ప్యాంట్కి కానీ, ప్లాజోకి కానీ, లేదంటే పెన్సిల్ కట్ మోడల్కి కానీ ఇలాంటి ప్యాంట్స్ యూజ్ చేసినప్పుడు ఈ హిప్ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. ఈ హిప్ స్కేల్ కొద్దిగా ఇలా వంకరగా ఉన్నట్టు ఉంటుంది. ఇది ఇటువైపు కూడా నెంబర్స్ ఉంటాయన్నమాట. ఇంతకన్నా మీకు ఎక్కువ ఈ స్కేల్స్ ఏమీ అవసరం ఏమీ లేదండి. ఇలాంటిది ఈ స్టీల్ది ఈ కర్వ్ స్కేలు ప్రస్తుతానికి ఉంటే సరిపోద్ది. సరేనండి. దాని తర్వాత వచ్చేసి కటింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కానీ మీకు క్లాత్లు కట్ట జరగకుండా ఉండడానికి సపోర్ట్ కోసం అని చెప్పేసి ఈ సూదులు ఉన్న ఈ రౌండ్గా చూసారు కదా, ఈ చుట్టూ సూదులు ఉంటాయి. ఇలా బాల్స్ ఉండి ఇటువైపు ఇలా సూదిలా ఉంటుంది. ఇవి తీసుకున్నారనుకోండి, పెరల్స్ నీడిల్ అన్నా ఇస్తారు, బాల్ నీడిల్స్ అన్నా సరే ఇస్తారు, లేదంటే స్టిచ్చింగ్ యూజ్ చేసే నీడిల్స్ ఇమ్మన్నా సరే ఇస్తారు. ఏ టైలరింగ్ షాప్లోకి వెళ్ళినా సరే మీకు బయటనే అలాగా ప్యాకెట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని పేరు తెలియకపోయినా సరే మీరు వివరంగా చెప్పారంటే ఇస్తారనమాట. ఈ బాల్స్ పెరల్స్ నీడిల్స్ అన్నా, లేదంటే బాల్ నీడిల్స్ అన్నా సరే మీకు ఇస్తారు. ఇవి ఏంటంటే సేఫ్టీకి ఇలా మీరు పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట, ఎక్కడ కూడా కదలకుండా. చాలా యూజ్ అవుతుందండి, చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. మామూలు ఇంతకన్నా చిన్నవి సైజులో ఉంటే అయితే 15 రూపాయలకే దొరుకుతుంది. కొద్ది పెద్ద సైజులో ఉన్నవైతే ఒక 25 రూపాయలకి ఇలాగా మీకు ఈ సెట్ అనేది దొరికేస్తుంది. ఒకసారి తీసుకున్నారంటే చాలా రోజులు వచ్చేస్తుంది. నేనైతే అన్నీ అక్కడక్కడ పడేస్తూ ఉంటానండి, సగం పోయినాయి అందుకే. సరేనండి. ఇది సూదులది. ఇంకొకటి ఇలాంటి స్క్రూ డ్రైవరు మిషన్తో పాటే వస్తుంది. ఒకవేళ లేకపోతే కనుక ఇలాంటి చిన్న స్క్రూ డ్రైవర్ అనేది ఒకటి మీరు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఫూట్ మార్చుకోవడానికి కానీ, సూదులు విరిగిపోయినప్పుడు మార్చుకోవడానికి కానీ మనకి చాలా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి దారం ఎక్కించుకోవడానికి కూడా ఇదే యూజ్ చేసేసుకోవచ్చు. సరేనండి. ఇది కూడా ఒకటి పెట్టుకోవాలి. ఇంకొకటి మార్కింగ్లు చేసేటప్పుడు పేపర్ మీద ఏమైనా మార్కింగ్లు చేస్తే మీరు స్కెచ్ పెన్ కానీ, లేదంటే ఇలాంటి మార్కర్స్ కానీ యూజ్ చేశారంటే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇది ఒక మార్కర్ అనేది మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది. పిల్లలు ఉన్న దగ్గర కట్టే మనకి ఈ పెన్లు అనేవి, మార్కర్స్, స్కెచ్లు అనేవి అవైలబుల్గానే ఉంటాయి. ఇంకొకటి బాబిన్ కేసు. ఇది మిషన్తో పాటే వస్తుంది. ఇది మిషన్ కుట్టుకోవడానికి ఇది బాబిన్ కేసు అంటారు. ఈ దారం ఎక్కించుకున్న దాన్ని బాబిన్ అంటారు. దాని తర్వాత మిషన్ సూదులు. ఈ మిషన్ సూదుల గురించి గట్రా నేను తర్వాత క్లాసెస్లో వివరంగా చూపిస్తానండి, ఏ సూదులు కావాలి ఏంటనేది. ఇవేమో చేతికుట్లకి, హెమ్మింగ్లకి. అంటే హెమ్మింగ్ అంటే చేతికుట్లు, మనం చేతికుట్లు వేసుకోవడానికి, ఉక్సులు వేసుకోవడానికి, తాడులు వేసుకోవడానికి మనకి ఈ సన్నంగా ఉన్న సూదులు కావాలి. సూది కొద్దిగా పొడవుగా ఉండి సన్నంగా ఉండాలి. కానీ ఈ హోల్ దగ్గర చూసుకోండి, దారం ఎక్కేటట్టుగా ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హోల్ బాగా చిన్నది వచ్చేస్తే దారం ఎక్కదనమాట. అదే రకంగా చాక్. ఈ చాక్ బాక్స్ మీరు తీసుకున్నారంటే ఎక్కడైనా సరే ఒక 30-35 రూపీస్కి మీకు ఇది దొరుకుతుంది. ఇందులోని ఓపెన్ చేసి షాప్లోనే చూసుకోండి. తీసుకునేటప్పుడు ముక్కలు ఇరిగిపోకుండా ఉన్నాయో లేవా అన్నది. ఒక్కొక్క కలరు ఒక 4 కలర్లో మీకు దొరకవచ్చు. ఒక్కొక్క కలర్ 2 పీసులు చొప్పున. ఇది మాత్రం 10 పీసులు ఉంటుంది. ఇదైతే బాక్స్ 30 రూపాయలు దొరుకుతుంది. ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని క్వాలిటీస్ ఏంటంటే చక్కగా మార్కింగ్ రాదనమాట, సున్నం కింద పొడి కింద అయిపోద్ది. ఈ కొన్ని కంపెనీలు బాగుంటాయి అనమాట. సరేనా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, మార్కింగ్కి కదా. దాని తర్వాత మిషన్ ఆయిల్ ఒక బాటిల్ తీసుకున్నారంటే కనుక చాలా రోజులు వచ్చేస్తుంది. ఇవన్నీ పెద్ద ఖర్చులేం కదండి. ఒక్కసారి కొన్నారంటే కనుక కంటిన్యూగా మీకు చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట. అదే రకంగా సింగిల్ ఫూట్స్. ఇదేమో పెద్ద మిషన్ది, ఇదేమో చిన్న మిషన్ది. పెద్ద మిషన్ ఫూట్కి చిన్న మిషన్ ఫూట్కి చిన్న తేడా ఏంటంటే పెద్ద మిషన్ ఫూటు ఇది ఎత్తులో పొడవుగా ఉంటుంది, ఇది పొట్టిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు మిషన్ పట్టుకెళ్ళి ఫిట్టింగ్ చేయించుకున్నారు అంటే కనుక మీకు చక్కగా ఫిట్ చేసి ఇచ్చేస్తారు.
ఇంకొకటి ఇది నాకు నేనుగా తయారు చేసుకున్నదండి. ఇది సన్నగానే ఒక ఊస లాంటిది పెట్టుకున్నారంటే కనుక పైపింగ్లు డోరీలు ఇవన్నీ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. ఇది గొడుగులు ఉంటుంది, ఇది గొడుగు ఉంటుంది చూసారా, దాంట్లో ఊస అనమాట. ఇక్కడ అందుకని సూదిగా ఉండదు, చక్కగా చూసారు ఇక్కడ ఒక హోల్ కూడా ఉన్నది. ఇదైతే నాకు చాలా ఈజీగా ఉంటుందని నేను పెట్టుకున్నాను. దీన్ని అయితే అసలు వదలనండి నేను. ఇది అంబ్రెల్లా తెలుసు కదా, గొడుగు మనం వాడుతున్నప్పుడు పాతది ఏమైనా ఉంటే అందులోంచి ఒకటి తీసుకున్నారంటే మీకు సరిపోద్ది. లేదంటే ఇలాంటి ఐరన్ ఊస ఏదైనా తీసుకుని ఇటువైపు మాత్రం ఇలా వంచేసుకుంటే మీకు చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. అదే రకంగా దారపురేలు మాత్రం నేనైతే ఇదే సజెషన్ చేస్తానండి. అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు చేసుకోవద్దు. ఇలాగా మొత్తం బాక్స్ అంతా మీరు కొనుక్కోవద్దు. ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేస్తుంది కొన్ని డ్రెస్సులు మాత్రమే, కొన్ని ఉంటాయి. బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేసినా సరే తక్కువ చేస్తున్న వాళ్ళకైతే ఇవన్నీ యూజ్ ఉండదు. ఒక డబ్బా కొనేటప్పటికి మీకు అన్ని కలర్స్ రావు. కనీసం ఇలాంటివి 2-3 డబ్బాలు కొంటేనే అన్ని కలర్స్ మీకు లైట్ కలరు, డార్క్ కలరు అన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడే మీరు తీసుకున్న క్లాత్కి మ్యాచింగ్ అవుతుంది. దారపురేలు అన్నీ కొనడం వల్ల పెద్ద మనీ కూడా పెద్ద ఏమీ సేవ్ అవ్వదండి. అంతేమీ యూజ్ ఏమీ ఉండదు. కానీ మీరు క్లాత్లు ఏ క్లాత్ అయితే కుట్టాలనుకుంటున్నారో అదే మీరు షాప్ దగ్గర తీసుకెళ్ళి అదే దారం కొనేసుకుని ఉంచుకున్నారంటే కనుక మీకు సరిపోద్ది. అది నేను చెప్పదలిచింది. తర్వాత మీ ఇష్టం అండి. ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకుంటే కొనుక్కొని ఉంచుకోవచ్చు. ఇంక ఇవన్నీ టూల్స్ అన్నీ కూడా మీకు ఇవి కూడా టూల్స్లోకి వస్తాయి. అంటే ఏదైనా సరే టైలరింగ్ కావాల్సిన సామాన్లే కాబట్టి ఇది మీకు ఇప్పుడు అవసరం ఉండదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కాకుండా ఏమైనా మోడల్స్, డిజైన్స్ స్టిచ్చింగ్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఇది 1 ఇంచు ఎలాస్టిక్ అండి. ఇది ఎలాస్టిక్ చాలా వెడల్పుగా ఉంటాయి. 2 ఇంచులు ఉంటాయి, 1 ఇంచుది ఉంటుంది, 3 ఇంచులు కూడా ఉంటుంది. అది మీరు ఒక్కొక్క మీటర్ మీకు కుట్టుకునే క్లాత్ని బట్టి మీకు ఎంత కావాలి ఏంటి అనేది తీసుకుంటే సరిపోద్ది. అదే రకంగా లేస్లు ఇలా బండలు తీసుకునే కన్నా మీరు ఏ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారో అది తీసుకెళ్ళి దాని మ్యాచింగ్ తగ్గట్టుగా ఒక 2.5 మీటర్లు 3 మీటర్లు తీసుకుంటే కనుక మొత్తం చేతులకి ఏంటి అన్నిటికీ బ్లౌజ్కి లేస్లు అనేవి సరిపోతాయి. ఇంకా డోరీ అంటే మనకి బ్లౌజ్ వెనకాల రెడీమేడ్ డోరీ కట్టుకోవాలనుకున్నప్పుడు ఇది మల్టీ కలర్ చూస్తున్నారు కదా, ఈ డోరీలు కూడా యూజ్ చేసుకోవచ్చు. డోరీ కూడా చాలా కలర్స్లో దొరుకుతాయి. అది కూడా ఏ బ్లౌజ్ అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అదే బ్లౌజ్ని తీసుకెళ్ళి ఆ కలర్ కొనుక్కుంటే 1 మీటర్ తీసుకుంటే ఒక బ్లౌజ్కి సరిపోద్ది. ఇంకొకటి అండి, ఇది బకరంలోని ఈ రోల్ లాగా వస్తాయండి. ఇవి ఇటువైపు గమ్ ఉంది, షైనింగ్ ఉంటుంది, ఒకవైపు ఉండదు. ఇదేంటంటే పంజాబీ డ్రెస్సులు మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ప్యాంట్ల కింద మోరీ అంటారు దాన్ని, అది వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే పటియాలాలు కానీ సెమీ పటియాలా కానీ నార్మల్ మనం వాడే ప్యాంట్కి కానీ కింద ఇది వేసామంటే కనుక టైట్గా ఉండి అందంగా వస్తుంది అనమాట. ఇందులోనే ఇంకొక వెరైటీ ఇది గమ్ లేదనమాట, సన్నంగా ఉండి ఇది గమ్ లేదు. ఇది పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే రకంగా ఇందులోనే ఇలా వెడల్పివి కూడా వస్తాయి. ఇవైతే కానీ పటియాలాలు మన పటియాలా ప్యాంట్లు కటింగ్ చేస్తున్నప్పుడు ఆ స్టిచ్చింగ్కి చాలా సూపర్గా ఉంటాయన్నమాట. ఇది 2.5 ఇంచులండి. ఇంతే కాకుండా 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా పటియాలా ప్యాంట్కి యూజ్ చేస్తారు. ఇవి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కనుక ఏమని అడగాలి అంటే కనుక జెంట్స్ షర్ట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేతికి కప్స్ కింద వేస్తారు కదండి, అది ఆ బుకరం కావాలని అడిగినా సరే మీకు ఇస్తారు. ఇదేమో షర్ట్కి ఉక్స్కాయ అని చెప్పేసి ఫ్రంట్ వైపు పట్టీకి కూడా ఇది యూజ్ చేస్తారు. అలా అడిగినా సరే మీకు ఇది దొరుకుతుంది. ఇంకొకటి థ్రెడ్ పైపింగ్కి ఇది కొద్దిగా లావుగా ఉన్నట్టు ఉంటుంది, ఇంకా సన్నంగా ఉన్నట్టు ఉంటుంది, నైలాన్లో ఉంటుంది, కాటన్లో కూడా ఉంటాయి. అంటే ఒక 2-3 వేరియేషన్లో మాత్రమే దొరుకుతాయి. అంటే బాగా సన్నంగా, మీడియంగా. ఇది మీడియంది. అది మీరు చూసుకుని అది కూడా థ్రెడ్డింగ్ మీటర్స్ చెప్పిన కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా బండిల్ అయితే కనుక 150-100 ఇలా ఉంటుంది. ఇదైతే కనుక ఇంక చాలా 1 సంవత్సరం వచ్చేస్తుంది మీకు. ఇదే రకంగా ఇవన్నీ కూడా షో బటన్స్. ఇవన్నీ మీరు డిజైన్స్ గట్రా చేసుకుంటే కనుక బ్లౌజ్ డిజైన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి పేపర్ క్యాన్వాస్ విషయానికి వచ్చేటప్పటికి ఇది మీటర్లు చొప్పున దొరుకుతుందండి. ఇదేమో పల్చగా ఉంటుంది, పేపర్లా ఉంటుంది అనమాట. అందుకని పేపర్ క్యాన్వాస్ అంటారు. ఇది ఒకవైపు ఏమో గమ్ ఉంటుంది, ఒకవైపు ఏమో ప్లెయిన్గా ఉంటుంది. ఇది మనం బ్లౌజ్ డిజైన్స్ కుట్టుకున్నప్పుడు కానీ లేదంటే కనుక పంజాబీ డ్రెస్ నెక్కలు కానీ ఏదైనా యూజ్ చేయాలంటే కనుక మోడల్స్ కుట్టాలి అని అన్నప్పుడు ఇది కంపల్సరీగా మనకి కావాలన్నమాట. ఈ పేపర్ క్యాన్వాస్ అనేది కావాలి. మీటర్ కట్టానే మనకి 30, 35, 40 ఇలాగా మనకి దొరుకుతుంది. ఇది ఎంత దొరుకుతుంది ఏంటనేది ఏరియాని బట్టి ఉంటుందండి. ఇది పల్చగా ఉంటుంది. పేపర్ క్యాన్వాస్ అంటే
ఇస్తారు. ఒకవేళ పేపర్ క్యాన్వాస్ దొరకకపోతే కనుక బక్కరం అన్నా సరే ఇస్తారు. ఈ బక్కరం అన్నది దలసరిగా ఉంటుంది, కొద్దిగా ఉండి ఎక్కువగా అటు ఇటు ఫోల్డ్ చేస్తారంటే గెంజి పెట్టి ఉంటుంది అనమాట, మొత్తం ఒక సున్నపు క్లాత్ లాగా. అది ఏంటంటే ఎక్కువగా ఫోల్డ్ చేస్తే త్వరగా డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా మీకు నెక్కి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అదేమో ఐరన్ చేస్తే పేపర్ క్యాన్వాస్ అతుక్కుని ఈజీగా ఉంటుంది, ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది, ఫినిషింగ్ చేసేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. ఇది ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మనకి పటియాలా ప్యాంట్ కుట్టినప్పుడు అంచు కాలు దగ్గర అంచు కుట్టడానికి వాడడానికి, డిజైన్స్ కట్ట వేయడానికి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. సరేనా అండి. టైలరింగ్ కావాల్సిన సామాన్లు ఇవి ఇన్ని ఉన్నాయి. అదే రకంగానే ఇన్ని రకాలైన మనకి టూల్స్ మనకి అవసరం. ప్రస్తుతానికి మనకి ఏంటి అవసరము, ఏం చేస్తున్నాము దాన్ని బట్టి మీరు ఒకటి నెమ్మదిగా కొనుక్కుంటే సరిపోద్ది. ఏదైనా సరే కత్తెర దగ్గరే మీకు రేట్ ఎక్కువ అవుతుంది, కానీ మిగతావన్నీ కూడా మీరు 200-300 పెట్టారంటే కనుక మొత్తం సామాన్లన్నీ ఒకేసారి మీకు వచ్చేస్తాయి. సరేనా అండి. ఇవి టూల్స్కి సంబంధించి బిగినర్స్కి ఐడియా ఉండడం కోసమని చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియలేని వాళ్ళకి కూడా చెప్దామని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ నేను చూపించాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.